హిపోక్రసీ అంటే ద్వంద్వ ప్రమాణాలు. ఈ పదానికి ఒక ముఖం అంటూ ఉంటే అది ఖచ్చితంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మ్యాప్ లాగే ఉంటుంది. ఈ డాక్యుమెంటరీ మొదలు పెట్టే ముందు ఒక విషయం క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. ఇది 100% అన్ఫిల్టర్గా ఉండబోతోంది, అంటే దాపరికాలు లేకుండా. ఈ వీడియోలో అమెరికాకు సంబంధించిన ఎలాంటి నిజాలు బయట పెట్టబోతున్నామంటే అవి మీరు ఏ యూట్యూబ్ దగ్గర వినుండరు, ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్లో చూసుండరు. చిన్నప్పటి నుంచి మనం ఒకటే వింటూ పెరిగాం, అమెరికా అన్ని విషయాల్లోనూ ఇండియా కంటే బెటర్ అని. ప్రపంచం ఒకవైపు ఉంటే అమెరికా మరోవైపు అని మన మైండ్లో బలంగా నాటుకుపోయింది. ఈ ప్రపంచాన్ని టెర్రరిజం నుంచి కాపాడే బాధ్యత అమెరికాదే అని. అదే ప్రపంచంలోకెల్లా ఓల్డెస్ట్ డెమోక్రసీ, పురాతన ప్రజాస్వామ్యం అని మనం నమ్ముతున్నాం. జియోపాలిటిక్స్ తెలిసిన వాళ్ళు దాన్ని ల్యాండ్ ఆఫ్ ద ఫ్రీ అని గొప్పగా పిలుస్తారు. కానీ ఇక్కడో ప్రశ్న, హాలీవుడ్ సినిమాల్లో చూపించే ఆ రంగుల వెలుగులు, ఆకాశ హార్మ్యాలు నిజంగా అమెరికా గొప్పదనానికి నిదర్శనమా? లేక అదంతా మన మెదళ్లలో నింపిన ఒక భ్రమ మాత్రమేనా? అసలు మెయిన్ స్ట్రీమ్ మీడియా మనకు చూపించని గ్రౌండ్ రియాలిటీ ఏంటి? వీటన్నిటికీ సమాధానాలు కాసేపట్లో మీకే తెలుస్తాయి. మన వీధిలో ఒక టిపికల్ అంకుల్ ఉంటారు, గమనించారా? చిన్న చిన్న విషయాలకి పక్కోళ్ల పిల్లల్ని తెగ తిట్టేస్తూ ఉంటాడు. కానీ అదే టైంలో వాళ్ళ సొంత మనవుడు స్కూల్ ఎగ్గొట్టేసి సిగరెట్స్ తాగుతున్నా వాళ్ళకి అస్సలు కనిపించదు. అమెరికా కూడా సరిగ్గా ఈ అంకుల్ లాంటిదే. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా వీళ్ళు లెక్చర్లు ఇవ్వడం మొదలు పెడతారు. ఇండియాలో డెమోక్రసీ ప్రమాదంలో ఉంది, రష్యా ఉక్రెయిన్పై దాడి చేస్తోంది, చైనా వ్యాపారం సరిగ్గా చేయట్లేదు, పలానా దేశంలో హ్యూమన్ రైట్స్ పోయాయి అంటూ ఆ టిపికల్ అంకుల్ లాగా ప్రపంచానికి జ్ఞానబోధ చేస్తుంది అమెరికా. కానీ ఒక్కసారి వాళ్ళ దేశంలోకి తొంగి చూస్తే అక్కడ హ్యూమన్ రైట్స్, డెమోక్రసీ, వార్ ఆన్ టెర్రర్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే పక్క దేశాలను తిట్టడం కాదు కదా, అసలు నోరు తెరిచే అర్హత కూడా అమెరికాకు లేదని అర్థమవుతుంది. నేను ముందే చెప్పాను, ఈ వీడియో కొంచెం ఘాటుగా ఉండొచ్చు. నా ఉద్దేశం ఒక్కటే, మీడియా చూపించని అమెరికాను మీకు చూపించడం, పెద్ద పెద్ద మాటలు చెప్పి వాటిని పాటించని అమెరికా అసలు రంగు బయట పెట్టడం. నేను యాంటీ అమెరికా కాదు, నేను యాంటీ హిపోక్రసీ. నాకు ద్వంద్వ వైఖరంటే సమస్య. ఈ హిపోక్రసీని బయట పెట్టడానికి వాళ్ళ ఎలక్షన్ని, ప్రెసిడెంట్ మాటల్ని, బ్యూరోక్రాట్స్ నిర్ణయాల్ని లోతుగా స్టడీ చేశాం. అక్కడి దాకా వచ్చారంటే ఐ ప్రామిస్ ఈ వీడియో ఎండింగ్ కల్లా అమెరికా వైపు చూసే మీ చూపు పూర్తిగా మారుతుంది. అందుకే స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. హ్యూమన్ రైట్స్ విషయానికి వస్తే అమెరికా ప్రపంచానికి కాంట్రాక్టర్లా ఫీల్ అవుతుంది. ఏదైనా ఒక దేశం ఏ కారణం చేతనైనా వాళ్ళ పౌరుల హక్కులను అణచివేస్తే అమెరికా వెంటనే పోడియం మీదకి ఎక్కి లెక్చర్లు ఇస్తుంది. మేము ఈ హ్యూమన్ రైట్స్ వైలేషన్ని ఖండిస్తున్నాం అని పెద్ద పెద్దగా అరుస్తుంది. కానీ అదే హ్యూమన్ రైట్స్ వైలేషన్ అమెరికా లోపల జరుగుతున్నప్పుడు మాత్రం వాళ్ళ నోట్లో వెలక్కాయ పడ్డట్టు, అసలు నోట్లో ఏదో పెట్టుకున్నట్టు మీకు తెలుసా, ఒక్క మాట కూడా మాట్లాడదు అమెరికా. హ్యూమన్ రైట్స్ రిపోర్ట్స్ పబ్లిక్ చేస్తుంది, కానీ ఇతరులు జాతకాలు రాసే అమెరికా తన సొంత రిపోర్ట్ని మాత్రం ఎప్పుడూ బయటపెట్టదు. మరి ప్రపంచానికి పాఠాలు చెప్పే అమెరికాలో అసలు హ్యూమన్ రైట్స్ పరిస్థితి ఏంటి? ఆ నిజం తెలిస్తే మీరు షాక్ అవుతారు. నేను మాట్లాడుతున్న తీరు చూస్తుంటే నేను అమెరికా మీద ఉన్న కోపాన్ని, అసహనాన్ని వెళ్ళగక్కుతున్నట్టు అని మీకు అనిపించవచ్చు. అవును, నిజమే. వాళ్ళు చేసిన పనులకి ఆ మాత్రం కోపం రావడం సహజమే కదా. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది ఎమోషన్స్ కాదు, పక్కా నంబర్స్ మరియు స్టాటిస్టిక్స్. వీటితో ప్రూవ్ చేస్తాను. ఈ ప్రదేశాన్ని జాగ్రత్తగా చూడండి. దీని పేరు గ్వాంటనామో బే. ఇది అమెరికా జైలు, కానీ ఇది అమెరికాలో లేదు, క్యూబా దేశంలో ఉంది. ఒక అమెరికన్ జైలు క్యూబాలో ఎందుకుంది? ఆ రీజన్ తెలిస్తే మీ మైండ్ పగిలిపోద్ది. అసలు ఈ జైలు లోపల ఏం జరుగుతుందో వింటే 21వ శతాబ్దంలో కూడా ఇలాంటి నరకం భూమి మీద ఉందా అని ముక్కున వేలేసుకుంటారు మీరు. 2002లో అమెరికా ఈ జైలును కట్టింది. వార్ ఆన్ టెర్రర్లో పట్టుబడ్డ టెర్రరిస్టులను ఉంచడానికి దీన్ని కట్టామని అప్పట్లో అమెరికా చెప్పింది. ఈ జైలు కట్టి దాదాపు 22 ఏళ్లయింది. ఇప్పటిదాకా ఇక్కడ 780 మందిని బంధించారు. కానీ షాకింగ్ విషయం ఏంటంటే ఇందులో 86% మంది ఖైదీలకు ఆల్ ఖైదాతో కానీ ఏ టెర్రరిస్ట్ గ్రూప్తో కానీ సంబంధం లేదని స్వయంగా అమెరికానే ఒప్పుకుంది. అంటే అక్కడ ఉన్న ప్రతి 8 మందిలో 7 అమాయకులే. 780 మందిలో కేవలం 7 మాత్రమే శిక్ష పడింది. మిగతా వాళ్ళకి కనీసం కోర్టు ట్రయల్ కూడా జరగలేదు. నేరం చేశారో లేదో తెలీదు ఆ ఖైదీలకు. 180 గంటలు అంటే దాదాపుగా 7 రోజుల పాటు నిద్రపోనివ్వరు. వాటర్ బోర్డింగ్ పేరుతో మంచులో ముంచి ఊపిరాడకుండా చేస్తారు. కరెంట్ షాక్లు ఇస్తారు. కాళ్ళు చేతులు విరగొట్టి గంటల తరబడి నిలబెడతారు. అందుకే ఈ ప్లేస్ని హెల్ ఆన్ ఎర్త్, అంటే భూమి మీద నరకం అని పిలుస్తారు. ఇతని పేరు మొహమ్మద్ ఉల్ సలాహి. 9/11 అటాక్ అనుమానంతో ఇతన్ని 14 ఏళ్లు నరకంలో ఉంచారు. బయటకొచ్చాక ఇతను గ్వాంటనామా డైరీస్ అనే బుక్ రాశాడు. అందులో అక్కడ జరిగే ఇన్హ్యూమన్ టార్చర్ గురించి కళ్లకు కట్టినట్టు వివరించాడు. చివరకు అమెరికా గూఢచారి సంస్థ CIA కూడా తమ టార్చర్ రిపోర్ట్లో ఇదంతా నిజమేనని ఒప్పుకుంది. ఇక్కడ 3 ప్రశ్నలు వస్తాయి. ఒకటి, ఈ ఖైదీలని టార్చర్ చేయడం వల్ల అమెరికాకు ఏం లాభం? రెండవది, అమెరికా జైలు అమెరికాలో కాకుండా క్యూబాలో ఎందుకుంది?
మూడవది, ఇంత సీక్రెట్గా ఉంచాలనుకున్నప్పుడు సిఐఏ స్వయంగా ఆ రిపోర్ట్ని ఎందుకు బయటపెట్టింది? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికితే హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడే అర్హత అమెరికాకు ఉందో లేదో మీకే అర్థమవుతుంది. మొదటి ప్రశ్న, ఈ టార్చర్ వల్ల లాభం ఏంటి? టెర్రరిస్టులకు బుద్ధి చెప్పడానికి అని అమెరికా పైకి చెప్తుంది, కానీ అది జస్ట్ కలరింగ్ మాత్రమే. లోతుగా చూస్తే ఇది ఒక పక్కా ప్లాన్డ్ సైకలాజికల్ ఆపరేషన్. ఎలా అంటే, ఈ జైలు ద్వారా అమెరికా ప్రపంచానికి సైలెంట్గా ఒక మెసేజ్ ఇచ్చింది, మాతో పెట్టుకుంటే ప్రపంచంలో ఎక్కడ మీరు సేఫ్ కాదు అని. ఈ జైల్ డిజైన్ వెనుక ఒక గ్లోబల్ సైకలాజికల్ డామినెన్స్ ప్లాన్ ఉంది. ఖైదీలకు ఆరెంజ్ కలర్ బట్టలు వేయడం, కళ్లకు నల్లటి గంతలు కట్టడం, జంతువుల్లా బోన్లో ఉంచడం, ఇదంతా ప్రపంచాన్ని భయపెట్టడానికి అమెరికా ఆడుతున్న సైకలాజికల్ గేమ్. దీన్ని ఇంకాస్త లోతుగా చూస్తే ఇది కేవలం మిలిటరీ ఆపరేషన్ మాత్రమే కాదు, ఒక ఎకనామిక్ ఆపరేషన్ కూడా. ఈ జైలును చూపించి, చూసారా ఇంకా టెర్రరిస్టులు ఉన్నారు, వాళ్ళని చంపాలి, యుద్ధాలు చేయాలి అని అమెరికా నమ్మించే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే యుద్ధాలు జరిగితేనే కదా అమెరికా ప్రభుత్వానికి, అక్కడ వెపన్స్ తయారు చేసే కంపెనీలకు లాభాలు వస్తాయి. యుద్ధాల బిజినెస్ గురించి నేను ఆల్రెడీ ఒక 40 నిమిషాలు డాక్యుమెంటరీ చేశాను, అది చూడండి. సింపుల్గా చెప్పాలంటే, గ్వాంటనమో బే జైలుని నడపడం వెనుక అసలు ఉద్దేశం టెర్రరిస్టులను శిక్షించడం కాదు, అమెరికా తన సాఫ్ట్ పవర్ని, బిజినెస్ని పెంచుకోవడం. ఇప్పుడు మన రెండో ప్రశ్న, అమెరికా జైలు క్యూబాలో ఎందుకుంది? దీని వెనుక ఒక పెద్ద లీగల్ లూప్ హోల్ ఉంది. ఒకవేళ ఈ జైలు అమెరికాలో ఉండుంటే అమెరికా రాజ్యాంగం ప్రకారం ఖైదీలకు ఫెయిల్ ట్రయల్ కల్పించాలి, టార్చర్ చేయకూడదు, లాయర్ని ఇప్పించాలి. సొంత చట్టాల నుంచి తప్పించుకోవడానికి అమెరికా ఈ జైలుని క్యూబాలో కట్టింది. మరి క్యూబా చట్టాల ప్రకారం వాళ్ళని వదిలేయచ్చు కదా అనుకుంటున్నారా? అక్కడే ఉంది ట్విస్ట్. ఈ జైలు క్యూబాలో ఉన్నా దాని కంట్రోల్ క్యూబా చేతిలో లేదు. 1903లో అమెరికా ఈ ప్రాంతాన్ని లీజుకు తీసుకుంది. ఆ అగ్రిమెంట్ ప్రకారం 2 దేశాలు ఒప్పుకుంటేనే లీజు రద్దు అవుతుంది. క్యూబా ఎప్పటినుంచో దీన్ని రద్దు చేయాలని అనుకుంటున్నా అమెరికా ఒప్పుకోవట్లేదు. దీనివల్ల అక్కడ అమెరికా చట్టాలు పనిచేయవు, క్యూబా చట్టాలు పనిచేయవు. అమెరికా కోర్టులు కానీ, ఇంటర్నేషనల్ కోర్టులు కానీ అక్కడ జరిగే టార్చర్ని ప్రశ్నించలేవు. ఒక పక్కా ప్లాన్ ప్రకారం చట్టానికి దొరకకుండా ఉండడానికే తన శత్రు దేశమైన క్యూబాలో అమెరికా ఈ జైలును నడుపుతోంది. ఇక మూడో ప్రశ్న, సిఐఏ ఎందుకు టార్చర్ రిపోర్ట్ని బయటపెట్టింది? ఇదంతా పర్సెప్షన్ మేనేజ్మెంట్ గేమ్. మేము ఎంత నిజాయితీపరులమో చూడండి, మా తప్పుల్ని మేమే ఒప్పుకుంటాం అని ప్రపంచాన్ని నమ్మించడానికి వేసిన డ్రామా ఇది. బరాక్ ఒబామా ఈ జైలుని మూసేస్తానని హామీ ఇచ్చారు, కానీ అది కేవలం ఓట్ల కోసమే. ఆ జైలు ఈ రోజుకి అలాగే ఉంది. బరాక్ ఒబామా చాలా ఏళ్ల క్రితమే గ్వాంటనమో బేని మూసేస్తామని, అది తమ నేషనల్ సెక్యూరిటీకి మంచిది కాదని స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ అది కేవలం ఒక కొత్త అధ్యాయానికి ఆరంభం మాత్రమే. ఇప్పుడు నేను చెప్పబోయేది వింటే మెయిన్ స్ట్రీమ్ మీడియా అమెరికా యొక్క ఈ చీకటి కోణాన్ని ఎందుకు దాచిపెడుతుందో మీకు అర్థమవుతుంది. అమెరికాలో ఒక పదం చాలా పాపులర్, అదే ప్రిజన్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్. వినడానికి వెరైటీగా ఉంది కదా? ఇది ఒక సిస్టమ్. ఇందులో అమెరికా ప్రభుత్వం జైల్లో ఉన్న ఖైదీలను ప్రైవేట్ కంపెనీలకు అద్దెకిస్తుంది. అవును, మీరు విన్నది నిజమే. ఈ ఖైదీలను అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో పత్తి ఎరడానికి, కన్స్ట్రక్షన్ సైట్స్లో కూలీలుగా పనిచేయడానికి పంపిస్తుందన్నమాట. మరి వీరికిచ్చే కూలీ ఎంతో తెలుసా? గంటకు $0.04. అంటే మన ఇండియన్ కరెన్సీలో కేవలం గంటకు $3. కొన్ని చోట్లయితే ఫ్రీగా పనిచేయించుకుంటారు. అంటే ఒక ఖైదీ రోజుకి 20 గంటలు కష్టపడినా అతనికి దక్కేది మహా అయితే $60 లేదా 0. గూగుల్ని అడిగితే అమెరికాలో 1865లోనే బానిసత్వం రద్దయిందని చెప్తుంది. కానీ ఈ ప్రిజన్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ చూస్తుంటే ఇది మోడర్న్ స్లేవరీలాగా అనిపిస్తుంది కదా? అందుకే ఈ బిజినెస్ కోసం అమెరికాలో అరెస్టులు కూడా అలాగే జరుగుతూ ఉంటాయి. ప్రపంచంలో ఉన్న మొత్తం ఖైదీల్లో 21% మంది అమెరికా జైళ్లలోనే ఉన్నారు. అంటే ప్రపంచంలో ప్రతి 5 ఖైదీల్లో ఒకరు అమెరికన్. ఇక ఇండియా జనాభా 140 కోట్లు, కానీ జైల్లో ఉన్నది 5 లక్షల మంది. అది అమెరికా జనాభా కేవలం 31 కోట్లు, కానీ అక్కడ జైల్లో ఉన్నది 17 లక్షల మంది. జైల్లో అంతమంది ఉన్నారంటే వాళ్ళ చట్టాలు స్ట్రిక్ట్ ఏమో అనుకోకండి. వాళ్ళ చట్టాలు మనిషి రంగు చూసి పనిచేస్తాయి. ఉదాహరణకు ఒక డ్రగ్ కేసులో ఒక నల్ల జాతీయుణ్ణి, ఒక తెల్ల జాతీయుణ్ణి అరెస్ట్ చేస్తే ఇద్దరిది ఒకే నేరమైనా ఆ నల్ల జాతీయుడికి 5 రెట్లు ఎక్కువ శిక్ష పడుతుంది. ఒక్కసారి ఊహించండి, మన ఇండియన్ గవర్నమెంట్ కనుక అలాంటి జైలు కట్టి ఇలా జనాలతో వెట్టి చాకిరీ చేయించుకుంటే అమెరికా ఊరుకుంటుందా? వెంటనే హ్యూమన్ రైట్స్ ఎమర్జెన్సీ, డిక్టేటర్షిప్ అంటూ ప్రపంచం మొత్తం గగ్గోలు పెట్టి లబోదిబోమంటుంది. వాళ్ళు చేస్తే మాత్రం సంసారం, మనం చేస్తే మాత్రం చెప్పకూడదు అనుకోండి. ఇక నేషనల్ సెక్యూరిటీ వాళ్ళు నీతి అది ఇది అని మీద పడిపోతూ ఉంటారు. ఇప్పటిదాకా విని మీరు షాక్ అయ్యారా? అయితే నెక్స్ట్ చాప్టర్ వింటే మైండ్ బ్లాక్ అయిపోద్దండోయ్. ప్రపంచంలో ఎక్కడ పాలిటిక్స్ మాట్లాడినా డెమోక్రసీ అనే పదం కనిపిస్తుంది, వినిపిస్తుంది. అమెరికా తనని తాను డెమోక్రసీకి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకుంటుంది. ఓల్డెస్ట్ డెమోక్రసీ అనే గర్వంతో ఇండియా లాంటి దేశాలపై ట్రోల్స్ చేస్తుంది.
అమెరికా ఎప్పుడు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ గురించి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటుంది. ఇండియాలో మైనారిటీ రైట్స్ బాలేదు, డెమోక్రసీ స్టాండర్డ్స్ బాలేదు అని క్లాసులు పీకుతూ ఉంటుంది. పేపర్ మీద చూస్తే అమెరికా ఓల్డెస్ట్ డెమోక్రసీ కావచ్చు, కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అమెరికా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. జార్జ్ బుష్ మరియు ఆల్ గోర్ మధ్య గట్టి పోటీ నడుస్తోంది. అమెరికా తదుపరి ప్రెసిడెంట్ ఎవరో డిసైడ్ చేసే అధికారం ఒక్క స్టేట్ చేతిలో ఉంది, అదే ఫ్లోరిడా. ఈ ఫ్లోరిడాలో దాదాపు 60 లక్షల మంది ఓటర్స్ ఉన్నారు. కానీ గెలుపు ఓటముల మధ్య తేడా ఎంతో తెలుసా? కేవలం 537 ఓట్లు. అంటే ఆల్ గోరీకి ఇంకో 537 ఓట్లు పడుంటే ఆయనే ప్రెసిడెంట్ అయ్యేవారు. కానీ అక్కడే ఒక పెద్ద పొలిటికల్ గేమ్ జరిగింది. అప్పట్లో ఇక్కడ పంచ్ కార్డ్ బ్యాలెట్స్ ఉండేవి. అంటే ఓటరు తనకు నచ్చిన క్యాండిడేట్ పేరు దగ్గర పేపర్కి రంధ్రం చేయాలి. కానీ ఫ్లోరిడాలో మిషన్లు పాతబడిపోవడం వల్ల, పేపర్ మందంగా ఉండడం వల్ల హోల్స్ సరిగ్గా పడలేదు. దాంతో మిషన్ ఆ ఓట్ను ఇన్కంప్లీటెడ్ అని రిజెక్ట్ చేసింది. ఇది యాదృచ్ఛికమో కాదో తెలియదు, కానీ ఈ టెక్నికల్ ఎర్రర్స్ ఎక్కువగా బ్లాక్ మరియు లాటినో ఓటర్లు ఉన్న ఏరియాలోనే జరిగాయి. అమెరికాలో ఎప్పటినుంచో వీరి ఓట్లను అణచివేసే కుట్రుంది. సరిగ్గా ఈ ఎలక్షన్లోనే వాళ్ళ ఓట్లు ఎక్కువగా రిజెక్ట్ అయ్యాయి. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే, ఫ్లోరిడా ఎలక్షన్ కమిషన్ వేల మంది పేర్లను ఓటర్ లిస్ట్ నుంచి తొలగించింది. కారణం, వాళ్ళు ఫెలన్స్ అంటే నేరస్తులట. అమెరికాలో సీరియస్ క్రైమ్ చేసిన వాళ్ళకి ఓటు హక్కు ఉండదు. వీళ్ళు ఆ రూల్ అడ్డు పెట్టుకుని వేల మందిని లిస్ట్ నుంచి లేపేశారు. కానీ తర్వాత క్రాస్ వెరిఫై చేస్తే తెలిసిందేంటంటే, అందులో 90% మంది అమాయకులే. ఎక్కడితో అయిపోలేదండో. దీన్ని డెమోక్రసీ డెత్ అని ఎందుకు అంటారు ఇప్పుడు చెప్తా. మార్జిన్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఆల్ గోర్ ఓట్లని రీకౌంటింగ్ చేయమని డిమాండ్ చేశారు. ఏ ప్రజాస్వామ్యంలో అయినా ఇది చాలా బేసిక్ హక్కు. కానీ బుష్ టీం ఏమని వాదించిందంటే, రీకౌంటింగ్ చేస్తే గందరగోళం వస్తుంది, సిస్టమ్ అన్స్టేబుల్ అవుతుందని చెప్పింది. చివరికి ఈ గొడవ సుప్రీంకోర్టుకెక్కింది. అక్కడ ప్రజాస్వామ్యం సిగ్గుపడే తీర్పు వచ్చిందండోయ్. కోర్టులో 9 మంది జడ్జిలు ఉన్నారు. అందులో 5 కన్జర్వేటివ్స్ అంటే బుష్ పార్టీ సపోర్టర్స్, 4 లిబరల్స్ అంటే డెమోక్రాటిక్ సపోర్టర్స్. అంటే ప్రజలు కాదు, ఈ 9 మందే తదుపరి ప్రెసిడెంట్ ఎవరో డిసైడ్ చేయబోతున్నారన్నమాట. మెజారిటీ బుష్ వైపు ఉంది కాబట్టి ఆ తీర్పు ఎలా ఏడుస్తుందో 100% మనకు అర్థమైపోయి ఉంటుంది. సరిగ్గా అదే జరిగింది కూడా. ఆ 9 మంది జడ్జిల్లో 5 రీకౌంటింగ్ జరగకూడదన్నారు, 4 జరగాలి అన్నారు. అంటే 10 కోట్ల మంది జనం ఓట్లు వేసినా ఏ ఉపయోగం లేకుండా పోయింది. ఈ 5 జడ్జిలు డిసైడ్ చేశారన్నమాట ప్రెసిడెంట్ ఎవరు. ఇందులో ఆంటోనిన్ స్కాలియా అనే జడ్జ్ ఒక విచిత్రమైన లాజిక్ చెప్పాడు. అదేంటంటే, మనం ఓట్లని రీకౌంటింగ్ చేస్తే జార్జ్ బుష్ యొక్క లెజిటిమసీ దెబ్బతింటుందట. అంటే నిజం బయటపడితే ప్రెసిడెంట్ పరువు పోతుందట. అందుకే నిజాన్ని బయటకే రానివ్వద్దు అనేది వాళ్ళ ఉద్దేశం. చివరకు డిసెంబర్ 2000లో సుప్రీంకోర్టు రీకౌంటింగ్ని ఆపేసింది. జార్జ్ బుష్ గెలిచినట్టు ప్రకటన చేసింది. ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఉంది. ఇప్పుడు ఫ్లోరిడా గవర్నర్గా ఉన్నది ఎవరనుకుంటున్నారు? సాక్షాత్తు జార్జ్ బుష్ సొంత తమ్ముడు జెబ్ బుష్. పోనీ ఎలక్షన్ కండక్ట్ చేసిన సెక్రటరీ క్యాథరిన్ హ్యారిస్ సంగతి చూద్దామా? ఆవిడ అక్కడే బుష్కి క్యాంపెయినింగ్ చేస్తుంది. మన భాషలో చెప్పాలంటే, పిచ్ మనదే, బ్యాటింగ్ మనదే, అంపైర్ కూడా మనోడే. అందుకే అంటారు 2000 సంవత్సరంలో అమెరికాలో ప్రెసిడెంట్ ఎన్నుకోబడలేదు, సుప్రీంకోర్టు ద్వారా ఎంపిక చెయ్యబడ్డాడు. ఒక ఓల్డెస్ట్ డెమోక్రసీకి ఇంతకంటే అవమానం ఎక్కడైనా ఉంటుందా? సరే, ఇదంతా 25 ఏళ్ల క్రితం మాట అనుకుందాం. కానీ ఈ రోజుకి అమెరికాలో ఒక లీగల్ చీటింగ్ జరుగుతోంది. దాని పేరే జెర్రీ మాండరింగ్. ఎలక్షన్లో చీటింగ్ 2 రకాలు. ఒకటి ఇల్లీగల్ అంటే బ్యాలెట్ బాక్స్లో దొంగతనం. 2 లీగల్, చట్టం సపోర్ట్తో చేసే మోసం. అమెరికాలో 2వ రకం చాలా బాగా నడుస్తుంది. బ్యాలెట్ బాక్సులను ఎత్తుకెళ్లే రిస్క్ లేకుండా సిస్టమ్స్ని మేనేజ్ చేయడం. అక్కడ ప్రతి 10 ఏళ్లకు జనాభా లెక్కల తర్వాత రాజకీయ నాయకులే స్వయంగా తమకి నచ్చినట్టు నియోజకవర్గాల గీతలు మార్చుకుంటారు. ఉదాహరణకు ఒక ఏరియాలో 60% మంది డెమోక్రాట్స్, 40% మంది రిపబ్లికన్స్ ఉన్నారనుకుందాం. కామన్ సెన్స్ ప్రకారం 60 సీట్లు డెమోక్రాట్స్కి రావాలి. కానీ అక్కడ బోర్డర్స్ని ఎంత తెలివిగా గీస్తారంటే, ఆ 40% ఓట్లు ఉన్న పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చేలా చేస్తారు. దీన్నే టెక్నికల్గా జెర్రీ మాండరింగ్ అంటారన్నమాట. నమ్మట్లేదా? 2022లో టెక్సాస్ ఎలక్షన్ చూద్దాం. అక్కడ రిపబ్లికన్స్కి 55%, డెమోక్రాట్స్కి 44% ఓట్లు వచ్చాయి. అంటే ఓట్ల షేర్లో పెద్ద తేడా లేదు. కానీ సీట్ల విషయానికి వస్తే రిపబ్లికన్స్కి 22 సీట్లు వస్తే డెమోక్రాట్స్కి కేవలం 13 వచ్చాయి. అదే అమెరికా మార్క్ డెమోక్రసీ అన్నమాట. ఫ్లోరిడాలో జరిగిన డర్టీ మ్యానిపులేషన్ చూడండి. 2020లో అక్కడ 16 రిపబ్లికన్ సీట్లు, 11 డెమోక్రాట్ సీట్లు ఉండేవి. కానీ 2022 వచ్చేసరికి మ్యాజిక్ చేసినట్టు రిపబ్లికన్ సీట్లు 20 అయిపోయాయి, డెమోక్రాట్ సీట్లు 8కి పడిపోయాయి. ఇదంతా ఆ జెర్రీ మాండరింగ్ మహిమే. మరి అపోజిషన్ పార్టీ ఎందుకు దీనిపై గొడవ చేయట్లేదు అనే డౌట్ మీకు రావచ్చు. ఆన్సర్ చాలా సింపుల్. ఈ గీతలు గీసే అధికారం ఆయా రాష్ట్రాల చేతిలో ఉంటుంది. రిపబ్లికన్స్ పవర్లో ఉన్న స్టేట్స్లో వాళ్ళు గీస్తారు.
డెమోక్రాట్స్ పవర్లో ఉన్న స్టేట్స్లో వీళ్ళు గీసుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే దొంగని తిట్టినట్టు. అందుకే ఎవరికి వాళ్ళు సైలెంట్గా గమ్మునుండిపోతారనమాట. టెక్నికల్గా మీకు ఓటు హక్కు ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా మీరు ఓటు వేయలేరు. అలా చేస్తారు వాళ్ళు. 2020 తర్వాత 26 రాష్ట్రాల్లో కొత్త చట్టాలు తెచ్చారు. పోలింగ్ బూత్లను తగ్గించేసి జనం 4 నుంచి 5 గంటలు లైన్లో నిలబడేలా చేశారు. ఇది ముఖ్యంగా బ్లాక్ మరియు హిస్పానిక్ ప్రజలు ఉండే ఏరియాల్లో టార్గెట్గా జరుగుతుంది. జార్జియా రాష్ట్రంలో అయితే మరీ దారుణం. అక్కడ ఓటు వేయడానికి 5 గంటలు ఎండలో నిలబడ్డ వ్యక్తికి ఎవరైనా మంచినీళ్ళు బాటిల్ ఇస్తే అది నేరం. ఇద్దరిని జైల్లో వేస్తారు. అంటే అక్కడ నీళ్ళు ఇవ్వడం క్రైమ్ అనమాట. కానీ ఓట్లు దొంగిలించడం మాత్రం ఫుల్ లీగల్. అందుకే అంటారు అద్దాల మేడలో ఉండేవాళ్లు ఇతరుల ఇళ్లపై రాళ్లు విసరకూడదు అని. ఓట్లు రీకౌంటింగ్ ఆపేసి సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ని సెలెక్ట్ చేసే దేశం. మ్యాప్లో గీతలు గీసి గెలిచే దేశం. నీళ్ళిస్తే అరెస్ట్ చేసే దేశం. మాకు డెమోక్రసీ గురించి క్లాసులు పీకటం ఆపితే మంచిది. మీది ఓల్డెస్ట్ డెమోక్రసీ కావచ్చు, కానీ ఖచ్చితంగా ప్యూర్ మాత్రం అస్సలు కాదు. సంకరజాతి. ఆ జ్ఞానం మీ దగ్గరే ఉంచుకోండి, మాకు అక్కర్లేదు. 1818లో ఫ్రాంకెన్స్టైన్ అనే నవల వచ్చింది. అందులో ఒక సైంటిస్ట్ ఒక రాక్షసుని తయారు చేస్తాడు. చివరకు ఆ రాక్షసుడే ఆ సైంటిస్ట్ని నాశనం చేస్తాడు. దీన్నే ఫ్రాంకెన్స్టైన్ పారాడాక్స్ అంటారు. ఇది ఇప్పుడు అమెరికాకు పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అమెరికా ఏ మాన్స్టర్ని అయితే క్రియేట్ చేసిందో అది వాళ్లనే ఎలా కాటేసింది. దీని కథ 2001లో మొదలైంది. 9/11 అటాక్ తర్వాత జార్జ్ బుష్ ఒక మాట అన్నారు, మీరు మాతో అయినా ఉండండి లేదా టెర్రరిస్టులతో అయినా ఉండండి. ఆ మాన్స్టర్ని పుట్టించింది ఎవరో కాదు, అమెరికానే. 1979లో సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేసింది. వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ని పూర్తిగా ఆక్రమిస్తారేమోనని భయపడ్డ అమెరికా ఆపరేషన్ సైక్లోన్ అనే సీక్రెట్ మిషన్ స్టార్ట్ చేసింది. అప్పట్లో సోవియట్కి వ్యతిరేకంగా పోరాడుతున్న ముజాహిదీన్ గ్రూప్కి CIA ద్వారా డబ్బులు, వెపన్స్, ట్రైనింగ్ పొందాయి. అప్పుడు వాళ్లను ఫ్రీడమ్ ఫైటర్స్ అని గొప్పగా మార్కెటింగ్ చేసింది. యుద్ధం ముగిశాక ఆ ముజాహిదీన్లే తాలిబన్లుగా, అల్ ఖైదాలుగా మారారు. అమెరికా పెంచి పోషించిన అల్ ఖైదా ఫౌండర్ ఒసామా బిన్ లాడెన్ చివరకు అమెరికా మీద అటాక్ చేశాడు. అంటే ఈరోజు అమెరికా భయపడుతున్న టెర్రర్ని డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో పుట్టించింది అమెరికానే. టెర్రరిజం ఎంత ప్రమాదమో తెలిసినా అమెరికా దాన్ని ఎందుకు ఆపదో తెలుసా? ఎందుకంటే టెర్రరిజం ఉంటేనే యుద్ధాలు జరుగుతాయి. యుద్ధాలు జరిగితేనే వీళ్ళు ఆయుధాలు అమ్ముకోవచ్చు. ఆయుధాలు అమ్ముకుంటేనే వాళ్ళకు కూడు దొరుకుతుంది. అందుకే 9/11 తర్వాత వార్ ఆన్ టెర్రర్ అని కొత్త పదం తెచ్చింది. గమనించారా? గత 20 ఏళ్లలో టెర్రరిజం తగ్గకపోగా పెరిగింది. ముజాహిదీన్ నుంచి తాలిబాన్, తర్వాత ISISI, కే, బోకో హరం, ఇలా ఒకదాని తర్వాత ఒకటి పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నాయి. అమెరికా డిఫెన్స్ బడ్జెట్ తగ్గుతున్నప్పుడల్లా ప్రపంచంలో ఎక్కడో ఒక చోట కొత్త టెర్రర్ గ్రూప్ పుట్టుకొస్తుంది. ఇదొక సీక్రెట్ ప్యాటర్న్ అన్నమాట. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లని లేపేస్తామని వెళ్లారు. 20 ఏళ్లున్నారు. లక్షల కోట్లు తగలేశారు. కానీ రిజల్ట్ 2021లో మళ్లీ తాలిబాన్లే పవర్లోకి వచ్చారు. యుద్ధాన్ని 20 ఏళ్ల సాగదీత తప్ప సాధించింది మాత్రం 0. వేరే దేశాలైతే ఈ యుద్ధాల వల్ల ఎకనామీ నాశనం అయిపోయేది. కానీ అమెరికాకు మాత్రం యుద్ధాలే ప్రాఫిటబుల్ బిజినెస్. ప్రపంచం మొత్తాన్ని యుద్ధంలోకి నెట్టి మళ్లీ వీళ్లే నోబెల్ శాంతి బహుమతి అడుగుతారు. మొన్నటికి మొన్న డొనాల్డ్ ట్రంప్ నేను యుద్ధాలు ఆపాను, నాకెందుకు నోబెల్ ప్రైజ్ ఇవ్వలేదు అని తెగ బాధపడ్డాడు. ప్రపంచానికి నిప్పు పెట్టి ఫైర్ ఇంజిన్ పంపడం అంటే ఇదే అన్నమాట. 2009లో బరాక్ ఒబామాకు నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. కానీ విచిత్రం ఏంటంటే అదే ఒబామా తన పాలసీలో ఇరాక్, సిరియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, లిబియా, యెమెన్, సొమాలియా ఇలా 7 దేశాలపై ఒకే ఏడాదిలో 26,000 బాంబులు విసిరాడు. అందులో వేల మంది అమాయకులు చచ్చిపోయారు. వీళ్ళు బాంబులేసి ఎలాంటి శాంతిని స్థాపిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఒకడి మెడ మీద కత్తి పెట్టి నోరు మూయించడాన్ని శాంతి అనరు, అది భయం. అదే పని వేరే దేశం చేస్తే మిలిటరీ డిక్టేటర్షిప్ అని, అరాచకం అని పేర్లు పెడతారు. కానీ అమెరికా చేస్తే మాత్రం అది నేషనల్ సెక్యూరిటీ మరియు గ్లోబల్ పీస్. ఇదంతా ఒక బిజినెస్ సైకిల్. ఒక రెస్టారెంట్ నడవాలంటే కస్టమర్లు రోజూ రావడం ఎంత అవసరమో అమెరికా డిఫెన్స్ కంపెనీలు బతకాలంటే మార్కెట్లో యుద్ధాలు జరగాలన్నది కూడా అంతే కామన్. అందుకే ఒక యుద్ధం ఆగిపోగానే ఇంకో శత్రువుని వెతుక్కుంటారు. కోల్డ్ వార్ అయిపోగానే తాలిబాన్ వచ్చారు. తాలిబాన్ వాళ్ళు అవ్వగానే ISIS వచ్చింది. ఈ సైకిల్ నిన్న నడిచింది, ఇవాళ నడుస్తోంది. అమెరికా లాభం ఉన్నంత కాలం రేపు కూడా నడుస్తూనే ఉంటుంది. ఇప్పటిదాకా మనం చూసిన ఎగ్జాంపుల్స్ అన్నిటి వెనుక ఒకే ఒక్క ప్యాటర్న్ ఉంది. అమెరికా మాట విన్నంతకాలం అంతా బాగుంటుంది సుమా. కానీ ఎవరైనా సొంత దేశం కోసం నిలబడితే చాలు, అమెరికా లోపల ఉన్న మోరల్ కాంపాస్ నిద్రలేస్తుంది. వెంటనే ఫ్రీడమ్, డెమోక్రసీ అంటూ లెక్చర్లు మొదలవుతాయి. వీళ్ళేమో ల్యాండ్ ఆఫ్ ద ఫియర్ అంటారు. కానీ ప్రపంచంలో అత్యధిక ఖైదీలు ఉన్నది మాత్రం వాళ్ళింట్లోనే. హ్యూమన్ రైట్స్ అంటారు, కానీ గ్వాంటనమో బే టార్చర్ సెంటర్లు నడుస్తాయి. దాన్ని నడిపేది వీళ్లే. ఓల్డెస్ట్ డెమోక్రసీ అంటారు, కానీ ఓట్లు లెక్క పెట్టకుండా కోట్ల ద్వారా ప్రెసిడెంట్లు నిలబడిపోతారు.
వార్ ఆన్ టెర్రర్ అంటారు, కానీ ప్రపంచానికి టెర్రరిజాన్ని ఎక్స్పోర్ట్ చేసేది వీళ్లే. పీస్ పేరుతో యుద్ధాలు, ఫ్రీడమ్ పేరుతో అణిచివేత, డెమోక్రసీ పేరుతో డిక్టేటర్షిప్. ఇక్కడ సమస్య అమెరికా దగ్గర పవర్ ఉండడం కాదు, ఆ పవర్ని నిజం అని ప్రపంచాన్ని నమ్మించడం. ఇతరులు చేస్తే తప్పు, అమెరికా చేస్తే రైట్. ఒక భారతీయుడిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే, అమెరికాకు హ్యూమన్ రైట్స్, డెమోక్రసీ, పీస్ అనేవి విలువలు కాదు, వ్యాపారపు టూల్స్ మాత్రమే. తమ ఫారిన్ పాలసీ కోసం ఆయుధాలు అమ్ముకోవడం కోసం వాడే ఆయుధాలు అవే. మీడియా, హాలీవుడ్, ఎన్జిఓల ద్వారా ఆ పర్సెప్షన్ని మన మెదడులోకి చొప్పించారు. ఈ డాక్యుమెంటరీ చూశాక ఆ ల్యాండ్ ఆఫ్ ఫ్రీ వెనుక ఉన్న అసలు రంగులేంటో మీరే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.